హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇది మా వేదాంశి స్కూల్ యాన్యువల్ డే అండి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ స్కూల్ అంతా స్ట్రక్చర్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ టైమింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మన సైడ్ లాగా అంటే డే మొత్తం ఏమి ఉండదన్నమాట. ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఉంటుంది. ఇన్ కేస్ పెద్దవాళ్ళకైనా కూడా ఒక హాఫ్ డే స్కూల్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట. సో వీళ్ళకి ఏంటంటే చూస్తే ఎంత క్యూట్గా ఉందండి. మా వేదాంశి స్కూల్లో వాళ్ళ క్లాస్లో ఏంటంటే స్ట్రెంత్ ఒక 7 మెంబర్స్ మాత్రమే ఉంటారు. సో వీళ్ళ డ్యాన్సు వీళ్ళు ఎంత క్యూట్గా ఉన్నారో అంత బాగున్నారండి. ఇక్కడ ఈ సైడ్ ఏంటంటే ఎంత వర్క్ ఉన్నా ఎంత టైం లేకపోయినా కూడా కిడ్స్ ఫంక్షన్కి పేరెంట్స్ ఇద్దరు అనేది కంపల్సరీ అటెండ్ అవుతారు. సో ఇది మ్యూజిక్తో పాటు యాడ్ చేస్తే నాకు కాపీరైట్ ఇష్యూ వచ్చిందండి. అందుకని నేను మ్యూజిక్ తీసేశాను. సో లేకపోతే మ్యూజిక్తో పాటు వీళ్ళ డ్యాన్స్కి చాలా బాగుంది. సో నెక్స్ట్ వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు ప్లే స్కూల్ అనమాట. ప్లే స్కూల్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళ డ్రెస్ అయితే ఇంకా సూపర్ అండి, హైలైట్గా ఉంది. సో వీళ్ళకి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ఒక 2 అవర్స్ మాత్రమే చేశారు, కానీ చాలా బాగా చేశారనమాట. పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అందరూ బాగా అటెండ్ అయ్యారు. సో మనలాగా కాదనమాట. పేరెంట్స్ డే అయితే ఒక్కరు వెళ్ళడము, లేకపోతే ఇలాంటి సెలబ్రేషన్స్కి ఒక్కరు వెళ్ళడము అలా ఉంటుంది కదా. ఈ సైడ్ అలా కాదు. వాళ్ళ ఫ్యామిలీలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు వాటికి అస్సలు మిస్ అవ్వకుండా అయితే వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళ టీచర్స్ ఏంటంటే వాళ్ళ ముందే నిలబడి వాళ్ళకి చెప్తూ ఉన్నారు. అట్లా చెప్తున్నా కూడా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో అట్లా వేస్తూ ఉన్నారనమాట. కానీ వీళ్ళు డ్యాన్స్ ఏమో కానీ వీళ్ళ డ్రెస్సింగ్ వీళ్ళకి చూడడానికి మాత్రం 2 కళ్ళు సరిపోవట్లేదండి. సో ఈ డ్రెస్సెస్ అయితే ఒక్కొక్కరికి 1500 అలా పడిందనమాట. కానీ అందరికి ఒకటే కలరు సైజు అంతా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అంతా చాలా బాగుంది. సో మళ్ళీ ప్లే గ్రూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేదాంశి వాళ్ళని పిలిచారనమాట. సో వేదాంశి ఇంకా ఇక్కడ మమ్మల్ని చూస్తూనే ఉంది. అందుకని చెప్పేసి అసలు సరిగ్గా వేయలేదన్నమాట. ఫస్ట్ దానిలో బాగా వేసింది, ఇక్కడైతే అంత నీట్గా అంత కరెక్ట్గా వేయలేకపోయింది. సో ఇట్స్ ఓకే, కానీ చిన్న కిడ్సే కదా. సో నెక్స్ట్ టైం చూడాలి ఇంకా బాగా ఎలా వేస్తారో ఏంటో అనేసి. కానీ బాగుందన్నమాట. నాకు ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. వీళ్ళ కలర్ అయితే చాలా బాగా సెట్ అయిందనమాట. యాక్చువల్గా మ్యూజిక్తో పాటు యాడ్ చేస్తుంటే చాలా బాగుండేది. సో నాకైతే కాపీరైట్ ఇష్యూ వచ్చిందండి, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో మ్యూజిక్తో పాటు యాడ్ చేస్తే ఇదైతే డ్యాన్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా చూడండి, వాళ్ళకి మళ్ళీ ఒకరికి రింగ్స్ ఒకరికి ఇవి ఇట్లా డిఫరెంట్గా ఇచ్చారనమాట. వాళ్ళలో ఫస్ట్ ఒకరు ఇద్దరు వాళ్ళు ఇక్కడ ఏంటంటే లోకల్ కిడ్స్ అనమాట. వాళ్ళకైతే లాంగ్వేజ్ అంతా అర్థమవుతుంది. సో వాళ్ళు బాగా చేస్తున్నారనమాట. సో స్టిల్ ఏంటంటే మా వేదాంశికి ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లం అండి. ఇంగ్లీష్ ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇక్కడ వాళ్ళు ఎక్కువ హిందీ మాట్లాడతారు కదా, అది రావట్లేదు అనమాట. సో వాళ్ళు చెప్పేది ప్రాపర్గా ఇంకా అర్థం చేసుకోవడానికి కూడా రావట్లేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ కరెక్ట్ అవుతుందేమో చూడాలి. సో చాలా బాగా అయితే వేశారనమాట. వాళ్ళు చూస్తున్నంతసేపు అదొక ఏదో ట్రాన్స్లో ఉన్నట్లే అనిపించింది. సో ఇదొక స్వీట్ మెమరీస్ లాగా ఉందన్నమాట. సో నేను ఇవన్నీ వీడియోస్ అయితే సేవ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.